గురుగారు, తొలి ఏకాదశి అస్సలు ఇంకా మనకి పండగలన్నీ కూడా మొదలయ్యేది తొలి ఏకాదశి రోజు నుంచే. సో తొలి ఏకాదశి రోజున స్వామివారి ఆరాధన ఏ విధంగా చేయాలి, సో ఏ విధంగా చేసుకుంటే స్వామివారి ప్రసన్నం కలుగుతుంది అంటారు? మొదటగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని అంటారు. ఈ మామూలుగా కూడా ఇప్పటి నుండి ఈ తొలి ఏకాదశి నుండి ప్రారంభించి సంవత్సరం అంతా ఎవరైనా ఏకాదశి రోజున దీక్షగా ఉపవాసం ఉంటే మంచిది. ఓకే, తొలి ఏకాదశి రోజున మొదలు పెట్టొచ్చు. వాస్తవంగా ఏకాదశి, దశి అని అంటే దశం అంటే 10, ఏకం అని అంటే ఒకటి, ఈ రెండు కలిపితే ఏకాదశి 11. అవును. ప్రతి ప్రతి ఒక్కళ్ళ మనిషిలో కూడా ఉన్నటువంటి 11 రకాలైనటువంటి రుగ్మతలు అనేటువంటివి ఉపవాసం ఉంటే ఆ రోజు పోతాయి. ఓకే. మనకు ఎలా అంటే మనకు ఆయుర్వేద శాస్త్రంలో జాతకము ఆయుర్వేదం రెండు కలిస్తే ఏం చెప్తారంటే ఏ మనిషి అయినా కానీ రోగం రావడం, అస్వస్థకు గురవడం, చనిపోవడం మూడిటి వల్ల జరుగుతాయి. ఓకే. కఫం, వాతం, పిత్తం. ఇవి ఈ 11లో 3 అన్నమాట. అంటే ఆయుర్వేద శాస్త్రానికి మించి మిగిలిన ఇంకా ఆ యొక్క 8 రకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా శరీరంలో అన్ని రకాలు, అంటే మనకు మానసికమైనటువంటి ఆందోళన కొంతమందికి ఉంటుంది. వారి కోసము ఈ ఆయుర్వేదంలో ఏం చేస్తారనంటే ఏకాదశి నుండి ప్రారంభించి పౌర్ణమి వరకు ప్రతిరోజు కూడా రుచులు అప్పట్లో ఈ వెన్నెల కురిసే సమయంలో, అంటే పండు వెన్నెల కురుస్తుంది ఏకాదశి నుండి, అంటే మంచి వెన్నెల కురుస్తుంది, ఆ టైంలో నదీ ప్రవాహిక ప్రాంతం తీసుకెళ్ళి నీళ్లు తాగిపించేవాళ్ళు. ముత్యం ఉన్న ఆల్చిప్పలో ఇలా పెట్టి నీళ్ళు తాగిపించేవాళ్ళు. అప్పుడు మనపీడోపశాంతయే చంద్రుడు, చంద్ర అరిష్టేతు సుసంప్రాప్తే చంద్ర పూజాంచకారే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనపీడోపశాంతయే. అలాగే ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశతు ఆయుర్వర్ధతాం. నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా, నాకు బతకాలని లేదు, నాకు ఇది ఒక వ్యసనం అయిపోయింది, నేను డ్రగ్స్ తీసుకోకుంటే ఉండలేను, ఇలా రకరకాలుగా ఉంటారు కదా. వాళ్ళందరికీ కూడా చంద్రుడి యొక్క మంత్రము, చంద్రుడి యొక్క ఈ రెమెడీ వల్ల విశేషంగా ఏకాదశి నుండి ప్రారంభించి పౌర్ణమి వరకు చేస్తారు. దానివల్ల ఆటిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానివ్వండి, అలాగే చాలా రకాలుగా ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటపడతారు. సో మనస్సంబంధిత దోషములు తీసేసేటువంటి వాడు ఏకాదశి నుండి ప్రారంభమవుతాయి. అలాగే మురా అనేటువంటి రాక్షసుడు పూర్వము స్వామి ఈ ఏకాదశి రోజున సంహరించబడ్డాడు స్వామివారి వల్ల. మురా అంటే ఏం లేదు, మన హరిషడ్ వర్గాలలో ఉన్నటువంటి మనకున్నటువంటి మద, మాత్సర్య, కోప, ఆవేశాలకు సంబంధించినవన్నీ కూడా తీసేసేటువంటిది అనమాట. అలా ఏకాదశి రోజున గనక మనము, ఉదాహరణకు చెప్తున్నానండి, ఒక మనిషి విపరీతంగా నాన్ వెజ్ తినేటువంటి వాడు అనుకోండి, బాగా మందు తాగేవాడు అనుకోండి, అతనికి ఇంట్లో పూజ జరుగుతుందా లేదా హోమం జరుగుతుందా సంబంధం లేదు. హోమం మధ్యలో పోయి సిగరెట్ తాగి వచ్చిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఏం చేయలేను, చెప్పాలని ప్రయత్నిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయ్యా దండం పెడతా, ఈ మాత్రం కూడా కూర్చోడయ్యా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి? అలాంటి వాళ్ళు కూడా ఏకాదశి రోజున గనక పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు దాని పాలన చేస్తే అన్ని దోషాలు పోతాయి. ఇన్ని హోమాలకి, ఇన్ని యాగాలకి మనం చేసినటువంటి వైక్లవ్యం కూడా పోతుంది. ఓకే. ఇది విశేషంగా శయన ఏకాదశి, స్వామివారు నిద్రలోకి, యోగ నిద్రలోకి జారుకునేటువంటి రోజు. ఈ రోజున గనక ఎవరైనా సరే విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఎన్నిసార్లు చెయ్యాలి అంటారు? అధమంలో అధమం ఒక్కసారి, ఇవాళ రేపు ఎన్నిసార్లు అడుగుతున్నారమ్మా. నిన్ననే పాపం మన శృంగేరి పీఠాధిపతి జగద్గురువులు విధుశేఖరేంద్ర భారతీ స్వామివారు చెప్తున్నారు, నిజంగా అతనికి ఒకరు మెయిల్ పెట్టారు, స్వామివారికే పెట్టాడు డైరెక్ట్గా, సార్ నాకు రోజుకు ½ గంట కూడా టైం సరిపోవట్లేదు పూజ కోసం అంటున్నాడు. ఏం చెప్తాం, రోజుకు అరగంట సేపు కూడా వాళ్ళకి టైం లేదట. ఆయన ఏమన్నారు తెలుసా స్వామివారు, అయ్యా నీకు అరగంట కాదు 10 నిమిషాలు, నువ్వు బ్రాహ్మడిపై ఉంటే సంధ్యావందనం చేసుకోవడానికి 15 నిమిషాలు చాలు, అంతకంటే ఎక్కువ చేసినా ఓవర్ యాక్షన్ చేసినట్టే. ఆయనే అన్నారు ఇలాగే, అంటే ఎంత అవసరమో అంత చేసుకుంటే చాలు. అది కాదు, అనుష్ఠానం చేసుకోవడానికి ఓం నమ శివాయ చదువుకో, లేదు శ్రీమాత్రే నమః చదువుకో, ఓం నమో వాసుదేవాయ నమః చదువుకో, లేదు ఇలాంటి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం ఒక్కసారి చెయ్యి, 20 నిమిషాలు మించి కాదు. అది కూడా కాదా, మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఆఫీస్కి అయితే పోవాలి, ఇట్లా ఇక్కడ స్విచ్ నొక్కగా మేము పోయి ఆఫీస్లో పడంగా లేదు, ఈ మెట్రోలోనో దేంట్లో పెట్టి దిక్కుమాల రీల్ ఇట్టా అనుకుంటే రీల్స్ చూడకుండా
విష్ణు సహస్రనామం పెట్టుకో, వీలైతే నీకు సీట్ దొరికితే మెట్రోలో కాలకున్న షూస్ తీసేసి ప్రశాంతంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకో, దిక్కుమాలని విష్ణు సహస్రనామం వినుకుంటూ వీలైతే 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆ రోజు నుంచి ప్రారంభించు. రోజు ఒకసారి వినడం. ఆటోమేటికల్గా దాంట్లో ఎన్ని రకాల మంత్రాలు ఉంటాయంటమ్మా. రుద్ర నమ్మక చమకంలో కానీ విష్ణు సహస్రనామంలో కానీ మనం చదువుతూ ఉంటే మన శరీరంలో ఉన్న వేల నాడులు కదలిక జరిగి మనకు ఆరా పెరుగుతుంది. ఆరా అంటారు ఏంటండి అని చాలామంది అంటారు. ఆరా ఈజ్ నథింగ్ బట్ మన శరీరం మీద మనకు తెలియని ఒక లేయర్ ఏర్పడుతుంది. ఇలా అంటే మనం కళ్ళు మూసుకొని ఉన్నా ఇలా అనగానే ఎవరు వచ్చారని లేస్తాం మనం ఆటోమేటికల్గా. అంటే మన ఆరా ఏం చేస్తుంది అంటే నీ ఒంటికి దెబ్బ తగలక ముందే చెప్తుంది. ఇప్పుడు కొంతమంది నేను ప్రదక్షిణాలు చేస్తున్నా దేవాలయంలో, అక్కడ ఏదో భోజనాలకు సంబంధించి అన్ని టేబుల్స్ వేయడానికి ఉండి వాడు వెనక ఇట్లా పెట్టుకొని వస్తున్నాడు. వాడికి నేను కనిపించలేదు, వాడు ఎలా వస్తున్నాడు, నేను ఇలా వస్తున్నా. నాకెందుకో కళ్ళు మూసుకున్నా ఇలా అన్నా, నాకెందుకో తెలిసింది ఏదో వస్తుందని. నాకు కరెక్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎలా జరిగింది అంటే భగవంతుడి ధ్యానంలో ఉన్న కాబట్టి ఎక్కువ ఉంది. ఇంకప్పుడు ఆయన కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కార్నర్స్ రాగానే తెరుస్తున్నా, చూస్తున్నా, ఎవ్వరు లేరు జనాలు, స్వామివారిది హనుమాన్ చాలీసా వస్తుంది, దేవాలయం చేసుకుని వెళ్ళిపోతున్నా. ఎట్లా జరిగింది ఇది? సో ఆరా అనేది అట్లా పెరుగుతుంది. నువ్వు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటూ వెళ్ళు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, ఇలా స్వామివారు ఎన్నో ఉంటాయి. ఇంకా అందులో చదువుతూ ఉంటే మనకి ఏమైపోతుంది అంటే ఎక్కడికన్నా వెళ్ళాము, దూరంగా ఎక్కడికో వెళ్ళాము, వాస్తవంగా ఆ ప్రయాణంలో మీకు ఏదో వైక్లవ్యం, ఇబ్బంది, దుర్దశ అది మీకు బాగాలేదు అనుకోండి, మీకు తెలియకుండా పోతూ స్వామివారిని చూశారు దేవాలయం, శాంతాకారం భుజం మొదలు పెట్టారు అనుకోండి, ఆ జరిగే యాక్సిడెంట్ గుండెల్లోకి దిగేది గీరుకుంటూ పోతుంది. చాలా పెద్దగా అయితే చిన్న. ఎందుకు? నువ్వు సాక్షాత్ భగవంతుడి దేవాలయం చూడని నువ్వు స్వామిని చూసినట్టు ఫీల్ అయ్యి ఆయన మంత్రం చదువుతున్నావు. సో ఆయన కాక ఎవడు కాపాడుతాడు నిన్ను? ఖచ్చితంగా ఆయనే. కాబట్టి ఏకాదశి రోజున ఇవి మనం ప్రారంభించాలి. ఇంకా వీలైతే ఏకాదశి రోజున కర్పూరం దానం చేయాలి దేవాలయంలో, నెయ్యి దానం చేయండి హోమానికి. ఎవరైనా సరే గురువులు ఎవరన్నా ఉంటే వాళ్ళకు గొడుగులు ఇవ్వండి, ఆ రోజున కొత్త బట్టలు ఇవ్వండి. ఎందుకయ్యా అనంటే వర్షాకాలం దేవాలయాల్లోకి ఏదో ఒక ఋషో లేకుంటే ముని లేకుంటే ఏ బాబానో ఏ సాధువో వస్తాడు. వర్షం పడ్డప్పుడు ఆయన ఏ మలమూత్ర విసర్జనకో ఎటో పోవాల్సి వస్తుంది. అయ్యా ఈ గొడుగు తీసుకోండి, నిన్ననే ఒక పిల్లవాడు తెచ్చిచ్చాడు అంటే నువ్విచ్చిన గొడుగు ఎవరికి సహాయం అవుతుంది? ఒక అనుష్ఠానం చేసేటువంటి వాడికి సహాయం అవుతుంది. ఆటోమేటికల్గా అది నీకు ఈ ప్రకారంగా హెల్ప్ అవుతుంది. గొడుగు అంటేనే అర్థము నిన్ను ఎండ నుంచి, వాన నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి కాపాడేది. మీ జాతకంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ఆయన వాడడం వల్ల కాపాడబడతాయి. మన ధర్మంలో చేసేటువంటి ప్రతీదీ కూడా ఒకదానికి అనుసంధానం అయ్యే ఉంటుంది. ఇప్పుడు నెయ్యి ఇచ్చారు, హోమాలు జరుగుతాయి. హోమంలో ఏ పూర్ణాహుతికో తక్కువ కాగానే అరే అక్కడ ఇందాక పిల్లవాడు ఇచ్చాడ్రా, పావు కేజీ నెయ్యి అయినా పర్వాలేదు, మంచిది, బాగుంది, అది పూర్ణాహుతికి పాయస పాత్రలో వేయడానికి తెద్దామన్నారు అనుకోండి, భగవంతుడికి డైరెక్ట్గా మీరు ఎక్కడ నైవేద్యం పెట్టినా సగం పంతులు తీసుకుంటాడు, సగం వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. హోమంలో వేసింది ఎవరు తీసుకుంటారు? ఆ పాయస పాత్ర నెయ్యితో సహా సంపూర్ణంగా దేవుడికి వెళ్తుంది. అప్పుడు పూర్తిగా మనం భగవంతుడికి. అందుకని వేరే మతాలలో ఉన్నటువంటిది వేరు, మన ధర్మంలో ఉన్నది వేరు. దాంట్లో దశంభాగం ఇవ్వండి, షేర్ ఇవ్వండి, పొద్దున్నే మీరు పీల్చి వదిలినటువంటి దాంట్లో కూడా కొంత భాగం ఇవ్వండి, రకరకాలు చెప్తూ ఉంటారు వాళ్ళు. మీకున్న సంతానంలో ఇవ్వండి అంట మొన్నవాడు అంటున్నాడు. దశంభాగము పిల్లల్ని ఒక భాగం ఇవ్వాలంట. మన ధర్మం ఎప్పుడు ఏం చెప్పింది? నువ్వు అనుభవించు, నీ ధర్మం కోసం ఖర్చు పెట్టు, దానం చెయ్యి. ఇది ఏది కూడా ప్రత్యక్షంగా చెయ్యి, పరోక్షంగా నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా చేసినా అది నీ వృద్ధతికి కారణం అవుతుంది. ఖచ్చితంగా. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. సో గురుగారు, మరి మనకి తొలి ఏకాదశి ఇదే ఆషాఢ మాసంలో జరుపుకుంటున్నాం కాబట్టి మరి భార్యాభర్తలు కొత్తగా వివాహం అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మనకు మొదటగా వచ్చేటువంటి పూజా క్రతువుల్లో పాల్గొనటం మానవాయితీ ప్రతి చోట, ఎక్కడైనా దేవాలయాలకు సంబంధించి. మరి ఈ తొలి ఏకాదశి రోజున అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఉంటారు. సో మరి ఎలా? అలాగే చేయాలి. ఆ అమ్మాయి పుట్టింట్లోనే చేయాలి, ఈ అబ్బాయి ఈయన పుట్టింట్లోనే చేయాలి.
ఏకాదశి అంటేనే బ్రహ్మచర్యం పాటించడం, ప్రశాంతంగా. కలిసి గుడికి కూడా వెళ్ళకూడదు. గుడికి వెళ్ళొచ్చు, దగ్గరలో ఉంటే రోజు కూడా కలుసుకోవచ్చు, అది వేరు. వీళ్ళ మోటో ఇంటెన్షన్ ఏంటో నేను ముందే చెప్పాను. ఆషాఢ మాసంలో వాళ్ళకు పిల్లలు కలగడం అనేటువంటిది ఆ తర్వాత 10 నెలలకు ఇబ్బంది అవుద్ది కాబట్టి అండ్ పనులన్నిటినీ కూడా ఆపి, అంటే ఇంట్లో కూడా కొన్ని పనులు ఉంటాయి, తల్లికి సహాయం చేయడం, తండ్రికి సహాయం చేయడం అనే పనులు ఉంటాయి, అవన్నీ పక్కకు పెట్టి కొత్తగా వచ్చినట్టు భార్య కొంగు పట్టుకొని తిరిగితే ఎట్టా అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టిన రీజన్ తప్ప ఇంకోటి లేదు. ఓకే గురుగారు. సో అయితే చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఏంటంటే, సో తొలి ఏకాదశి కాబట్టి ఉపవాస దీక్ష చేస్తారు. మరి ఉపవాసం అని అంటే చాలామంది నేను చూసినంత వరకు డే అంతా స్నానం చేయకుండా ఉండి ఈవినింగ్ స్నానం అంటే ఉపవాసంతో ఉండి స్నానం చేసి ఇంకా గుడికి వెళ్తారు కొంతమంది వర్షన్. కొంతమంది ఏంటి జస్ట్ ఇంట్లో ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని కనీసం తీర్థ ప్రసాదాలు తీసుకోరు, లేదంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్లో ఏదైనా ప్రసాదం ఇస్తారు ఎవరైనా సరే. సో ఆ తీర్థం తీసుకోవాలన్నా కూడా నేను ఉపవాసం ఉన్నాను కదా, సో తీసుకోకూడదేమో అంటే ఇలాంటివి ఉంటాయి. అండ్ కొంతమంది క్లిక్ అయ్యేది ఏంటంటే ప్రసాదం ఎవరిచ్చినా తీసుకోవాలి, ఎందుకంటే ప్రసాద తిరస్కరణ దోషం ఉంటుంది అనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి ఒక వర్షన్. సో ఇలా చాలా వేరియేషన్స్లో చాలా వర్షన్స్లో క్వశ్చన్స్ గురువుగారు. ఒకటి, ఏకాదశి ఉపవాసం చేస్తే సాయంత్రం వరకు దేవాలయానికి వెళ్ళకూడదు. మార్నింగ్ నుంచి పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకొని నామ సంకీర్తనలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. ఇంకోటి, అసలు ఉపవాసం అనే దాని యొక్క అర్థమే మారిపోయింది. వాళ్ళు రేపు పచ్చి గంగ కూడా ముట్టుకోనండి నేను, కడుపులో ఆత్మారాముడు ఘోషిస్తుంటాడు, అరే ఆకలి అవుతుంది, రోజు తినేవాడివి ఇవాళ ఏమీ లేదు, ఎవరు చెప్పారు పచ్చి గంగ కూడా ముట్టుకోకుండా కఠినంగా చేయమని చెప్పి. అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉప అనంటే చాలా తక్కువ మొత్తంలో స్వీకరించి దేవుడికి దగ్గరగా ఉండడం. ఉపవాస దీక్ష చేస్తుంటేది వెబ్ సిరీస్లు చూస్తున్నారు, ఉపవాస దీక్ష చేస్తారు, సీరియల్ చూస్తారు. ఏం లాభము? ఉపవాస దీక్ష అంటేనే దేవుడి కోసం మనం టైం కేటాయించాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి. ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఏమైపోయిందనంటే దేవుడి గురించి తెలుసుకునేటువంటి ప్లాట్ఫామ్స్ కూడా ఉంటే కూడా మనకు దానికంటే కూడా వెబ్ సిరీస్లు, దాంట్లో ఓటీటీ ప్లాట్ఫామ్లు ఎన్ని ఉంటాయి అన్ని రకాలు. సాయంత్రం వరకు ఏమనంటే నేను ఉపవాసం చేస్తున్నా, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను ఏం దీక్ష, దిక్కుమాలే దీక్ష, ఆ ఓటీటీలు చూసుకుంటూ. కాబట్టి ఉపవాసం అంటే చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి ఖచ్చితంగా. అంటే పాలు లేదు, ఇంత మంచినీళ్ళు, భగవంతుడి దగ్గర పెట్టినటువంటి తులసి వేసినటువంటి నీరు తీసుకుంటే కొంచెం మెటబాలిజం అనేటువంటిది కంట్రోల్లో ఉంటుంది. భగవంతుడి నామస్మరణ జపం చేసుకోవడము, ఇంకేదైనా సరే మనం స్వామికి ఆ రోజు ఉడకబెట్టిన పదార్థమే పెట్టరు అసలు. మీరు అన్నారు కదా దేవాలయంకి వెళ్తే ప్రసాదం, దేవాలయానికి వెళ్తే ప్రసాదాలు పెట్టరు, ఆ రోజు తీర్థమే ఇస్తారు. ఎందుకంటే ఉడకబెట్టిన పదార్థం స్వామివారు కూడా స్వీకరించారు, స్వామివారు సైతం ఆ రోజు ఏం తినరు. చెప్పేగా మురా అనేటువంటి రాక్షసుని సంహరించారు కాబట్టి స్వామి సైతం ఆ రోజు ఉపవాసం ఉంటాడు. స్వామి కాదు, అందరు దేవతలు ఉంటారు. ఏ దేవాలయానికి వెళ్ళినా ఎవడైనా పులిహోర పెట్టాడు, దద్దోజనం పెట్టాడు అంటే వాళ్ళకు తెలవక పెట్టారనే అర్థం, లేదా ఆ దేవాలయ కమిటీ మెంబర్లకు భగవంతుడి మీద అమితమైన ప్రేమ ఉండి పెట్టారనే అర్థం తప్ప అసలు ఆ రోజు ఉపవాసం అంటే పండ్లు, ఖర్జూర, మిశ్రీ ఇలాంటి స్వామివారికి నైవేద్యం పెడతారు, అవే పంచుతారు. ఇంత పండిస్తారు, ఇస్తే పండ్లన్నీ ముక్కలు చేసి ఇంత పండిస్తారు, తప్పేముంది? అసలు భగవంతుడి ప్రసాదం కానీ మనం ఏం తింటున్నాం? ప్రతిదీ భగవంతుడి ప్రసాదమే. రైతు పండించినటువంటి పంట కోసి భగవంతుడికి పెట్టండి ఇస్తాడా? గ్రామదేవతకు పెట్టండి ఇస్తాడా? మరి అట్లాంటప్పుడు నేను డేట్లో ఉన్నా తినకూడదని కూడా చాలా, డేట్లో ఉన్నా ప్రసాదం ఇస్తే తినొచ్చు, శాస్త్రం అదే చెప్పింది, ఎక్కడ తినకూడదని లేదు. ఎందుకంటే ప్రతిదీ ప్రసాదమే కాబట్టి. కాబట్టి ఆ రోజున ప్రసాదం స్వీకరించడంలో ఎటువంటి దోషం లేదు, బ్రహ్మాండంగా స్వీకరించాలి. గురుగారు, మరి ఈవినింగ్ ఉపవాస దీక్ష ఏ విధంగా విరమించాలి అంటారు? వాస్తవంగా ఏకాదశి దీక్ష ద్వాదశి రోజే పారణ చేయాలి. ఏకాదశి ద్వాదశి రోజు అంటే ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు దాన్ని పారణ చేయడం అని అంటారు. అంటే స్వామివారికి సంబంధించిన ఏదైనా నామం లేకుంటే స్వామివారికి సంబంధించిన మంత్రం చదివి నీళ్లు తీసుకొని అర్ఘ్యం విడిచిపెట్టి సంధ్యావందనం చేసుకునే విధులు సంధ్యావందనాలు చేసుకొని తర్వాత స్వామివారికి ఇంత ఏదైనా వండిన పదార్థం నైవేద్యం పెట్టి ఆ పదార్థాన్ని మొట్టమొదటి స్వీకరించి తర్వాతకి భోజనంలో లేకుండా అదే పదార్థం భోజనంలో ఒక ముద్ద పెట్టుకొని తర్వాతకి దాన్ని ఈ ఉపవాస దీక్ష విరమణ చేస్తారు. అంతే తప్ప చాలామంది ఈవినింగ్ వరకు చేయొచ్చు, మళ్ళీ ఈవినింగ్ ఫుల్గా మనం భోజనం చేయొచ్చు. అయితే కొంతవరకు ఆబ్జెక్షన్ ఏంటంటే కొన్ని సాంప్రదాయాల ప్రకారంగా మనం ఆ రోజు ఉప్పు తినకూడదు ఏకాదశి రోజు, అలాగే ఏకాదశి రోజు మనం కారం తినకూడదు,
అన్నం తినకూడదు. ఇవి లేకుండా నూనె కూడా వాడకూడదు. ఓకే. ఇవి లేకుండా ఏదైనా సరే తినండి. ఏం తింటారు? అన్నానికి రీప్లేస్మెంట్గా సగ్గు బియ్యం అంటారు. సో సగ్గు బియ్యం అనేటువంటిది దుంపకూర, అది ధాన్యంలా కనిపిస్తుంది కానీ అది అన్నం కాదు. సో అది తినొచ్చు. అది నానబెట్టుకొని పల్లీలు లాంటివి ఉంటాయి కదా, శనగలు ఉంటాయి, శనగ విత్తనాలు అంటారు కదా, పల్లీలు, వాటిని వేయించి పొడి చేసి మిరియాలు వేస్తారు అందులోనే. కారం బదులు మిరియాలు వాడుకోవచ్చు. ఉప్పు బదులు సైంధవ లవణం వాడాలి, ఉప్పు వాడకూడదు. అంటే మనకి ఇక్కడ ఉప్పు వేరు, సైంధవ లవణం. అంతేగా, ఒకటి బ్రహ్మదేవుడు తయారు చేసింది, ఒకటి విశ్వామిత్రుడు తయారు చేసింది. మనమంతా వాడేది విశ్వామిత్రుడు తయారు చేసిందే వాడుతున్నాం. దానికి ఎపిసోడే చేయొచ్చు. త్రిశంకు అనేటువంటి రాజు కోసం చేశారు. కాబట్టి అలా మిరియాలు, కారంకి బదులు మిరియాలు, సైంధవ లవణము, అలాగే సగ్గు బియ్యము, పల్లీలు, అలాగే ఏదైనా క్యారెట్ లాంటి, ఆలుగడ్డ లాంటివి అందులో వేసి నెయ్యిలోనే వేయాలి. అది కూడా నూనెలో చేయకూడదు. నెయ్యి, ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యిలో వేసి, గేదె నెయ్యి కంటే ఆవు నెయ్యి శ్రేష్టం, వేసుకొని దాంట్లో చేసేసుకొని ఇది నానబెట్టిన సగ్గుబియ్యం వేసి వాటిని తింటారు. దానికి దోషం లేదు. ఉపవాస విరమణ అక్కడితో అవుతుంది. మరుసటి రోజు భోజనం చేయాలి. మరి నైట్ జాగరణ చేయాలి అంటారా? ఖచ్చితంగా ఏం లేదండి. జాగరణ చేసేవారు పూర్వం. ఇవాళ రేపు పొద్దున్న లేచి మళ్ళా కాళ్ళకు చక్రాలు కట్టుకొని పోవాలమ్మా, ఎక్కడ కుదురుతుంది. కాబట్టి అయితే గురుగారు, ఉపవాసం అనగానే ఎంతవరకు ఉండగలుగుతారు అంతవరకు ఉండి, తాహతకు మించింది అని, ఇంకా నా వల్ల అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏదైనా తీసుకోవచ్చు. ఎంత కఠినంగా ఉన్నా సరే ఒక మూమెంట్ వచ్చేసరికి, నీరసం వచ్చేసరికి టీ కాఫీ లాంటివి చాలా కామన్. సో మరి టీ కాఫీలు తీసుకోవచ్చా? కాకపోతే టీ కాఫీల కంటే పాలు తీసుకోవడం మంచిది. అది కూడా ఆవు పాలు. ఆవు పాలు, పటిక బెల్లము, లేకుంటే అతి మధురం అని దొరుకుతుంది. అతి మధురం చాలా కొంచెం, మీరు ఇంత తీసుకుంటే ఒక స్పూన్ చక్కెర తీసుకున్నట్టు. అసలు ఏకాదశి దీక్ష కారణమే మన శరీరంలో ఉన్న రుగ్మతులు పోవడానికి కదా. కాబట్టి ఆ రోజు తీసుకుంటే మళ్ళా మనకు రజోగుణం వచ్చేవో, లేకుంటే కఫ, వాత, పిత్తాలు వచ్చేవి తీసుకోకూడదు. ఆవు పాలకి ఏం కాదు. ఆవు పాలలో కూడా కొద్ది మొత్తంలో అతి మధురం వేసుకొని వేడి చేసి దాన్ని స్వీకరించవచ్చు.